జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి రెఫరెండం కాదు. ఆ మాటకొస్తే ఏ పార్టీకి రెఫరెండం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి హామీలను గాలి కుదిలేసి అనవసరపు వ్యాఖ్యలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కైంది కాబట్టే కేసీఆర్ ను అరెస్ట్ చేయలేదన్నారు కేంద్ర మంత్రి. జూబ్లీ హిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లంకల దీపక్ రెడ్డి తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఓటేయాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటకు పెద్ద మీరు గౌరవించాల్సిన అవసరం లేదు, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక రకాల హామీ ఇచ్చాడు, ఆవిడ మర్చిపోయాడు. ఆయన పేగుతా, నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, కళ్ళు పీకి గోడీలు ఆడతా, నీ చెడ్డీలు దింపుతా, ఎన్ని మాటలు మాట్లాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు మనం ఎప్పుడు సీరియస్ తీసుకోవద్దు. ఆయన మాట్లాడుతుంటాడు, మనం వింటూ పోతున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మేడిగడ్డపైనే విచారణ కోరుతోందన్నారు కిషన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ ఉంది కాబట్టే కేసీఆర్ పై చర్యలు తీసుకోవట్లేదన్నారు కేంద్ర మంత్రి. కాళేశ్వరంలో కేసీఆర్ మీద సీబీఐ కేసులు ఎందుకు పెడతలేరు? మేము పంపించి 3 నెలలైంది, జవాబేందని ఆయన నాకు సవాల్ ఇసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి. ఎందుకు కేటీఆర్ను బొక్కలు వేయడానికి మోడీ అనుమతిస్తలేడో గాడపై కొట్లాడండి. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ దర్యాప్తు చేయనిస్తలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఒక్కదానికి మాత్రమే ఏదో జీవో చేసినట్టు ఈరోజు ఎట్లుంటుందంటే నటిస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లేకుంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానే విధంగా ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముస్లింలపై కాంగ్రెస్ కి ప్రేమ లేదన్న కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారన్నారు. మహమ్మద్ అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే, లేకపోతే ముస్లిం మీద అంత ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా క్యాబినెట్లో ఎందుకు తీసుకోలేదు ఒక్కరు కూడా? రేవంత్ రెడ్డి చెప్పాలి. చార్మినార్ కాదు ముక్కు నాలుగు రాయాలి తప్పైందని. అజారుద్దీన్ అంత మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాగా వచ్చాయి కదా మన ఓట్లు. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బాగా వచ్చినాయి. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి మాటలు మాట్లాడము, అబ్బా జాగిరు అయ్యే జాగిరు మాట్లాడదు. నేను అట్లా మాట్లాడలేను, ఆయన స్థాయి దిగజారలేను. నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెరిగాను. ఆయనలాగా అనేక పార్టీలలో తిరిగి, అన్ని పార్టీలలో ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలు పోయినాయి. అని ఆల్ పార్టీస్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి. ఒక మజ్లిస్ పార్టీ ఒకటి ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి రెఫరెండం కాదన్నారు కిషన్. 4 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 58 సీట్లలో లీడింగ్ వచ్చింది. 8 పార్లమెంట్ సీట్లు గెలిచాము. కాబట్టి అదొక్కటే రిఫరెండం అనుకోండి. జూబ్లీ హిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి కానీ రిఫరెండం అనుకోలేను. బీఆర్ఎస్ 10 ఏళ్ల మోసాలను, కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు గ్రహించారన్నారు కిషన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.